ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మం అతలాకుతలమైంది. వరదల కారణంగా చాలా మంది బాధితులుగా మిగిలిపోయారు. ఖమ్మంలోని 20 కాలనీలకు పైగా వరద నీటిలో చిక్కుకోగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్లు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఖమ్మంలో కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టంపై సమీక్షించనున్నారు. కేంద్ర మంత్రులతో కలిసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పర్యటనలో పాల్గొనున్నారు. ఖమ్మం నగరానికి జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రులకు వివరించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మం అతలాకుతలమైంది. వరదల కారణంగా చాలా మంది బాధితులుగా మిగిలిపోయారు. ఖమ్మంలోని 20 కాలనీలకు పైగా వరద నీటిలో చిక్కుకోగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్లు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఖమ్మంలో కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టంపై సమీక్షించనున్నారు. కేంద్ర మంత్రులతో కలిసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పర్యటనలో పాల్గొనున్నారు. ఖమ్మం నగరానికి జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రులకు వివరించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, రేఖ, వరదలు వచ్చేటువంటి విపత్తు, దానికి జరిగినటువంటి నష్టాలన్నింటినీ అంచనా వేయడం కోసము మరియు వరద బాధితుల యొక్క విషయాలు పూర్తిగా తెలుసుకోవడం కోసం చెప్పి కేంద్ర బృందాల్లో కేంద్ర మంత్రి అంటే వ్యవసాయ శాఖ, అగ్రికల్చర్ శాఖ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ మరియు బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి, వీళ్లతో పాటు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి మరియు స్థానిక మంత్రులు, వీళ్ళందరూ కూడా పాలేరులోని ఈ యొక్క రైతులు అంటే ఎవరైతే విపత్తుకు గురయ్యారో, నష్టానికి గురయ్యారో ఆ రైతులతో ఇంటరాక్షన్ కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా రాత్రి ఆల్రెడీ విజయవాడ ప్రాంతాన్ని మొత్తం కూడా పరిశీలించిన తర్వాత ఈ రోజు వాళ్ళు అక్కడ నుండి ఇక్కడ ఖమ్మంలోని మున్నేరు, మధిర ప్రాంతాలు మరియు ఈ యొక్క ప్రాంతాలు సింగరేణి, కారేపల్లి ప్రాంతాలు అన్నింటినీ కూడా చెక్ చేసుకొని ఆ తర్వాత 12:40కి పాలేరు ట్యాంక్ బండి మీద వరద ఉప్పు అంటే దానివల్ల నష్టపోయిన రైతులతోటి ఈ యొక్క ఇంటరాక్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆ రకంగా అయిన తర్వాత 1:30కు సింగరేణిపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ చేరుకుంటారు. అక్కడ నుండి తిరిగి మళ్ళీ విజయవాడ పోయి అక్కడ నుండి మన మధ్యప్రదేశ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కూడా కేంద్ర మంత్రుల యొక్క పర్యటనలో భాగంగా మొత్తం వరద నష్టం ఎంత జరిగింది, తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, దాని మీద వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉంది రేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీధర్.